నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ ఖిలాఫత్ ఆందోళన చూద్దాము. ఖిలాఫత్ 1919 అండ్ 22లో బ్రిటిష్ అనే వాళ్ళకు మెయిన్గా ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, దీని ద్వారానే మనం ఫైట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఒక ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత కొన్ని ఈవెంట్స్ జరిగినవి. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండియన్స్కి వీళ్ళమైన కోపం ఉండే. అప్పుడు ఎకనామిక్ సిట్యువేషన్ యుద్ధం తర్వాత చాలా ఘోరంగా ఉండే. ప్రైజెస్ పెరిగినవి, ప్రొడక్షన్ తగ్గింది, ట్యాక్స్ ఎక్కువ. ఇంకొకటి రౌలట్ యాక్ట్, మార్షల్ లా ఇన్ పంజాబ్ అండ్ జలియన్వాలా బాగ్ మసాకర్, ఇవన్నీ బ్రిటిషర్స్ గురించి చెప్పింది. వాళ్ళ ఎలా ఉంటారు, అన్సివిలైజ్డ్ ఫేజ్ ఆఫ్ ఫారిన్ రూల్, బ్రిచువల్ హంటర్ కమిటీ ఆఫ్ పంజాబ్ అట్రోసిటీస్. అసలు ఇదంతా వాళ్ళు ఏం చెప్పారో అది ఐవాష్ లాగానే ఉంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఎండోర్స్డ్ జనరల్ డయర్స్ యాక్షన్. British public showed solidarity with General Dyer by helping the Morning Post to collect 30,000 pounds per him. మోంటాక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అనేటివి అందులో అంత ఏం లేదు. స్కీమ్ ఆఫ్ డైరెక్ట్కి ఫెయిల్ అయ్యింది అండ్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపెండ్స్ పెరిగినాయి. ఇంకా పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ కామన్ పొలిటికల్ యాక్షన్ బై హిందూస్ అండ్ ముస్లిమ్స్. లక్నో ప్యాక్ట్ అప్పటికే అయ్యింది. కాంగ్రెస్ ముస్లిం కార్పొరేషన్. రౌలట్ యాక్ట్ ఎగ్జిటేషన్ బ్రాట్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అందరినీ. రాడికల్ నేషనలిస్ట్ ముస్లిమ్స్ హ్యాడ్ నౌ బికమ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ దెన్ ద కన్జర్వేటివ్ అలీగర్ స్కూల్ ఇంప్లిమెంట్స్ కన్నా. ఖిలాఫత్ ఇష్యూ ఏంటంటే, ముస్లిమ్స్ ఏం డిమాండ్ చేశారు అంటే, ఇన్ ఇండియా టు ముస్లిమ్స్ డిమాండెడ్ ఫర్ ఖిలాఫాస్ కంట్రోల్ ఓవర్ ముస్లిం సేక్రెడ్ ప్లేసెస్ రిటైన్ చేయాలి. ఖిలాఫా కొన్ని టెరిటరీస్ ఇవ్వాలి. టెరిటోరియల్ అరేంజ్మెంట్స్ వల్ల ఎర్లీ 19 ఖిలాఫత్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. డెవలప్మెంట్ ఆఫ్ ద ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెట్టినప్పుడు నవంబర్ 1999లో ఒక కాల్ చేశారు, బ్రిటిష్ గూడ్స్ని బాయ్కాట్ చేయాలి అని చెప్పి. గాంధీజీ అప్పటికి ఆల్ ఇండియా వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ. ఇన్ దిస్ ఇష్యూ ఏ ప్లాట్ఫామ్ ఫ్రమ్, ఇందులో ఒక ఇష్యూ అందరు వస్తారని చెప్పి అనుకున్నాడు. గాంధీజీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ. కాంగ్రెస్ స్టాండ్ ఏముంటుందంటే, కాంగ్రెస్ ఇంక్లైన్డ్ టు సపోర్ట్ ఏ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఆన్ ఖిలాఫత్ క్వశ్చన్. ఎందుకు అంటే, ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ హిందూ ముస్లిమ్స్ కలిపి ఉండడానికి అని చెప్పి. కాంగ్రెస్ కాన్స్టిట్యూషనల్ స్ట్రగుల్ మీద ఫేస్ అంత లూజ్ అవుతుంది. పంజాబ్ ఇన్సిడెంట్స్ తర్వాత కానీ, బ్లైండ్లీ పార్టీషన్ అంటర్ కమిటీ రిపోర్ట్ కానీ. కాంగ్రెస్కి ఇది కూడా తెలుసు, మాసెస్కి ఇది ఇష్టం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చింది ఇందులో అన్నట్టు. సో నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఫిబ్రవరి 1920లో ఒక జాయింట్ హిందూ ముస్లిం డిప్యూటేషన్ వైస్రాయ్ దగ్గరికి వెళ్ళారు ఇష్యూ ఆఫ్ ఖిలాఫత్ మీద. గాంధీజీ 1920లో ఏం అనౌన్స్ చేశారంటే, ఇష్యూ ఆఫ్ పంజాబ్ రాంగ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్ హ్యాడ్ బీన్ ఓవర్షైడ్ బై ద ఖిలాఫత్ క్వశ్చన్. 1920లో గాంధీజీ ఏం అనౌన్స్ చేశాడంటే, ఇష్యూ ఆఫ్ పంజాబ్ కానీ ఇంకా కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్ కానీ ఇవన్నీ ఓవర్షైడ్ బై ద ఖిలాఫత్ క్వశ్చన్. మార్చ్ 1920 ట్రీటీ ఆఫ్ సెవరస్ విత్ టర్కీ signed in May 1920 completely dismembered Turkey. June 1920 All India Conference at Allahabad approved a program to boycott. ఖిలాఫత్ కమిటీ క్యాంపెయిన్ చేసింది నాన్ కోఆపరేషన్కి. ఇదన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ బాయ్కాట్ చేయాలి. లా కోర్ట్స్, డిస్పెన్షన్ ఆఫ్ జడ్జెస్ త్రూ పంచాయత్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని బాయ్కాట్ చేయాలి. ఫారిన్ క్లాత్ బాయ్కాట్ చేయాలి. ఖాదీ వాడాలి. హ్యాండ్ స్పిన్నింగ్ చేయాలి. గవర్నమెంట్ ఓనర్స్ టైటిల్స్ అన్ని ఇచ్చేయాలి. సెకండ్ ఫేజ్ కుడ్ ఇంక్లూడ్ మాస్ సివిల్ డిసోబీడియన్స్ ఇంక్లూడింగ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. డిసెంబర్ 1920లో నాగ్పూర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ జరిగింది. 1920లో నాగ్పూర్ సెషన్ ప్రోగ్రామ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఎండోర్స్ చేశారు. Important change was made in the Congress creed. అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్ ఆఫ్ గోల్ కాకుండా కాంగ్రెస్ ఏం చేసిందంటే, అటైన్మెంట్ ఆఫ్ స్వరేజ్ త్రూ పీస్ఫుల్ అండ్ లెజిటిమేట్ మీన్స్ కమిటింగ్ ఇట్ సెల్ఫ్ టు అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ స్ట్రగుల్. ఇంతకుముందు ఏం చేశారంటే, అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్. ఇప్పుడు ఏముందంటే, అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ త్రూ పీస్ఫుల్
పీస్ఫుల్ అండ్ లెజిటిమేట్ మీన్స్ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెజర్స్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఫార్మ్ అయింది 15 మెంబర్స్తోన. వీళ్ళే లీడ్ చేయాలి. ప్రొవిన్షనల్ కాంగ్రెస్ కమిటీస్ పీసీసీ స్టార్ట్ అయినవి ఇప్పుడే లింగ్విస్టిక్ బేసిస్ మీద. వార్డు కమిటీస్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఎంట్రీ ఫీజు తగ్గించారు. గాంధీజీ అండ్ డిక్లరేషన్ అంటే నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ కంప్లీట్లీ. స్వరాజ్ వుడ్ బి అష్యూర్డ్ విత్ ఇన్ గాంధీజీ అది పాటి. సురేంద్రనాథ్ బెనర్జీ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ లిబరల్ ఫౌండేషన్ అండ్ ప్లేడ్ ఎ మైనర్ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ అండ్ ఎన్స్వర్డ్. సురేంద్రనాథ్ బెనర్జీ అనటానే ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్ స్టార్ట్ చేశాడు. లిబరల్ ఫెడరేషన్ ఈయన కూడా కంట్రోల్ ఉంది. మూమెంట్ స్ప్రెడ్ అయింది. గాంధీ వాస్ అకాంపనైడ్ బై ద ఆలీ బ్రదర్స్. ఒక నేషన్ వైడ్ టూర్ తీసుకున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆచార్య నరేంద్ర దేవ్ లీడర్ కింద సిఆర్ దాస్, లాలా లజపత్ రాయ్, జాకీర్ హుసేన్, సుభాష్ ఘోష్ హూ బికేమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ కాలేజ్ ఎట్ కల్కత్తా. జామియా మిలియన్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎట్ అలీగర్ ఉన్నది. కాశీ విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్, బీహార్ విద్యాపీఠ్. నో ట్యాక్స్ మూమెంట్ అగైన్స్ట్ యూనియన్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ మిద్నాపూర్ అండ్ ఇన్ గుంటూరు వాజ్ గోయింగ్ ఆన్. నో ట్యాక్స్ మూమెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అంటే మిద్నాపూర్ బెంగాల్, ఇంకా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో నో ట్యాక్స్ మూమెంట్. ఇన్ ఆసాం స్ట్రైక్స్ ఇన్ టీ ప్లాంటేషన్, స్టీమర్ సర్వీసెస్ అండ్ ఆసాం బెంగాల్ రైల్వేస్ had been organized. J.M. Sengupta was a prominent leader in these strikes. నవంబర్ 1920లో విజిట్ ఆఫ్ ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ టు ఇండియా రావడం స్ట్రైక్స్ అప్పుడు డెమోన్స్ట్రేషన్స్ చూపించారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్. ద స్పిరిట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అన్రెస్ట్ గేవ్ రైజ్ టు ద మెనీ లోకల్ స్ట్రగుల్స్ సచ్ యాజ్ అవధ్ కిషన్ మూమెంట్ ఇక్కడ జరిగింది. అవధ్ కిషన్ మూమెంట్ కూడా, ఏకా మూమెంట్, మాఫిల్లా రెబోల్ట్ మలబార్లో, సిక్ ఎజిటేషన్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ మహాన్స్ ఇన్ పంజాబ్ ఇది జరిగింది అన్నట్టు. పీపుల్ రెస్పాన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు లెడ్ చేశారు మూమెంట్ని బిగినింగ్లో, బట్ లేటర్ షోడ్ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్ దాంతో నమ్మలేదు అన్నట్టు. బిజినెస్ క్లాస్ వాళ్ళు ఎకనామిక్ బాయ్కాట్ రిసీవ్డ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ బిజినెస్ గ్రూప్ బికాస్ దే హ్యాడ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ నేషనలిస్ట్ ఇంపోజ్ స్వదేశీ. పిషన్స్ పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఉమెన్ పరదా ఆర్నమెంట్స్ తిలక్ ఇచ్చారు. తిలక్ ఫండ్. హిందూ ముస్లిం యూనిటీ. ద మ్యాసివ్ ప్రొటెస్టన్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటంటే టాక్స్ బిట్వీన్ గాంధీ అండ్ రీడింగ్ ద వాయిస్రాయ్ బ్రోక్ డౌన్ ఇన్ మే. గాంధీ రియలైజ్డ్ దట్ ద గవర్నమెంట్ వాస్ ట్రయింగ్ టు డ్రైవ్ ఏ వెడ్జ్ బిట్వీన్ హిమ్ అండ్ ఖిలాఫత్ లీడర్స్ అండ్ రిఫ్యూజ్ టు ఫాల్ ఇన్ టు ద ట్రాక్. లాస్ట్ ఫేస్ ఏమైంది అంటే గాంధీ ఈ మూమెంట్ని ఇంక్రీజ్ చేయాలి, ప్రెజర్ చేయాలి అట్లా అనుకున్నాడు. కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్ టు స్టార్ట్ ద సివిల్ డిసోబీడియన్స్ ప్రోగ్రామ్. అహ్మదాబాద్ సెషన్ను గాంధీ సోల్ అథారిటీ అని పెట్టింది. ఫిబ్రవరిలో గాంధీ ఏం ట్రీట్ చేశాడంటే సివిల్ డిసోబీడియన్స్ లాంచ్ చేస్తాం, బర్దోలి నుంచి పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేయకపోతే, ప్రెస్ కంట్రోల్స్ రిమూవ్ చేయకపోతే గాంధీ థ్రెటన్ టు లాంచ్ సివిల్ డిసోబీడియన్స్ చేస్తాం, నాన్ కోఆపరేషన్ నుంచి సివిల్ డిసోబీడియన్స్ లాంచ్ చేస్తామని చెప్పారు బర్దోలి దగ్గర. ఎవరిని? పొలిటికల్ ప్రిజనర్స్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది. చౌరీ చౌరా అనేది గోరఖ్పూర్ డిస్టిక్ యునైటెడ్ ప్రొవిన్సెస్లో ఒక వైలెన్స్ జరిగింది. చౌరీ చౌరా 1992. సో గాంధీ విత్డ్రా జరిగాడు. అక్కడ ఈ స్టేషన్ని అంటబెట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెట్ బర్దోలి అన్ని యాక్టివిటీస్ ఆపేయాలని చెప్పి అన్నారు. గాంధీజీని అరెస్ట్ చేసి చౌరీ చౌరా తర్వాత చౌరీ చౌరా 6 years జైల్లో వేశారు. ఐఎమ్ హియర్ therefore to invite and submit cheerfully to the highest penalty that can be inflicted upon me for what in law is deliberate crime and what appears to me as the highest duty of a citizen. గాంధీజీ విత్డ్రా ఎందుకు చేసుకున్నాడు అంటే మూమెంట్ వాజ్ ఆల్సో షోయింగ్ సైన్స్ ఆఫ్ ఫ్యాట్యూగ్. నవంబర్ 1920లో పీపుల్ ఆఫ్ టర్కీ రోజ్ అండర్ ముస్తాఫా కమల్ పాషా అండ్ డిప్రైవ్డ్ ద సుల్తాన్ ఆఫ్ పొలిటికల్ పవర్. ఇన్ 1924 ద క్యాలిఫేట్ అనేది అబాలిష్ చేశారు. ఇదన్నట్టు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో నేషనల్ సెంటిమెంట్స్ అందరికీ వెళ్ళిపోయావి.
ఇంత ముస్లిమ్స్ ఇది జరిగింది కాబట్టి ఇది అన్నట్టు.